హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. ఇది చూడండి బేబీ బంటింగ్ షాప్ అని మన దగ్గర ఇండియాలో ఫస్ట్ క్రై లాగా. కానీ దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. బేబీస్‌కి, మదర్‌కి సంబంధించినయి అన్నీ. ఇది సెపరేట్ బెడ్స్ అన్నమాట బేబీకి. ఇక్కడ కంపల్సరీ సెపరేట్ పడుకోబెడతారు గదా! వా వాళ్ళకి సంబంధించిన బెడ్స్. ఇవన్నీ హ్మ్. ఆహ్, వీటిని బేబీ మానిటర్స్ అంటారు. వాళ్ళు పక్క రూమ్‌లో అయినా ఏడ్చినా కదిలినా మనకి కనపడతది, వినపడతదనమాట. అట్లా కెమెరాలుంటాయి. ఇవన్నీ వాళ్ళకి సంబంధించినయన్ని స్వాడిల్స్ అంటారు. చుట్టడానికి, వెచ్చగుండడానికి, చేతులకి, కాళ్ళకి వేయడానికి లేదంటే మొత్తం అప్పుడు అప్పుడైతే మనం క్లాతులలో చుట్టేవాళ్ళం గదా! ఇప్పుడన్నీ రకరకాలొచ్చినియి. పైసలుండాలి గానీ ఎన్నున్నయో అసలు పిల్లలకి ఇన్ని వాడతారా అనేది గూడా తెలవదు నాకైతే. చూడండి ఎన్నున్నయో. హ్మ్. ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి. మంచిగా ఇట్లా హోల్‌సేల్‌లో తెచ్చుకోవడానికి చాలా రోజులు రాడానికి. ఇవన్నీ అట్లా మానిటర్స్. ఇవన్నీ స్వాడిల్స్ చుట్టుకోవడానికి వెట్ వైప్స్ ఆఫర్‌లో ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద బ్యాగ్స్. ఏ ఇంకా తర్వాత ఇవన్నీ వాళ్ళకి సంబంధించినయి. క్రీమ్సు ఇవన్నీ పెద్ద పెద్ద బాక్స్ ఉన్నాయి. వెట్ వైప్స్ అన్నీ. అసలెన్ని అంటే ఒక్కొక్క బ్రాండ్‌యి కొంతమందికి కొన్ని పడతాయి, కొన్ని పడవు గదా! చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇవి డస్ట్ బిన్స్. వాళ్ళ వాళ్ళు పార్టీ జేషినా, ఏది జేషినా డైపర్ దాంట్లో ఎయగానే కవర్స్ ఉంటాయి దానికి. అదే క్లోజ్ అయిపోతదన్నమాట. మనకు కనిపియదింక. అంటే స్మెల్ రాకుండా అట్లా మంచిగా లాక్ అయిపోతది. ఇంకా ఇవన్నీ హగ్గీస్ ఇవన్నీ పెద్ద పెద్ద అన్నీ ఆఫర్‌లో ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం పెద్దగయిన తర్వాత 1, 2 ఇయర్స్ అయిన తర్వాత పాటీ ట్రైనింగ్ చేపిస్తారు గదా! అవి పాటీ ట్రైనింగ్ చైర్స్ ఇవన్నీ. అది వాళ్ళు మంచిగా అలవాటయిన తర్వాత కొంచెం 4, 5 ఇయర్స్ వచ్చిన తర్వాత మన టాయిలెట్‌లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అందదు గదా! హైట్ ఉంటది. ఆ స్టూల్స్ అన్నమాట. అట్లా వాళ్ళకి సంబంధించినయి అన్నీ ఉన్నాయి. పిల్లలకి సంబంధించినయి అన్నీ. బుక్సు ఇంకా ఏవేవో అన్ వాళ్ళు దాంతోటే ఎన్ని నేర్చుకుంటారో. ఇవన్నీ పాటీ ట్రైనింగ్‌వి. చూడండి ఇవన్నీ టవల్సు, నాపీసు, ఫేస్ వాషెసు పిల్లలకి, మమ్మీస్‌కి అన్నీ ఆఫర్‌లో ఉన్నయన్నీ. చాలా, చాలా వెరైటీస్ ఉన్నాయి. టీథర్స్ ఇవి. టీథర్స్ గూడా ఎన్ని రకాలున్నాయి జూడండి. మామూలుగా ఆహ్, కొర కొరకడ అలాంటి పళ్ళొచ్చేటప్పుడు కొరుకుతుంటారు గదా! బా బాడీ వాషింగ్ అని, హెయిర్ వాషీ అని, క్రీములు రకరకాలు చూడండి. చాలా కంపెనీస్‌యి ఉన్నాయి. ఒకటి పడకపోతే ఒకటి వాడుకోవడానికి. కొంతమందికి కొన్ని పడతాయి, కొన్ని పడవు గదా! అవన్నీ ఉన్నాయి. బేబీ కేర్ అన్నీ. అవి కొన్ని టీథర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయుంటాయి. చల్లగా కూలింగ్ కొరికితే కొంచెం పళ్ళు వాళ్ళకి నొప్పి లేకుండా, దురద లేకుండా ఉంటాయి గదా! ఇవన్నీ అవన్నమాట. బాటిల్సు, బాటిల్స్ గూడా మంచి కంపెనీలయున్నాయి. అంటే రేట్‌ని బట్టి ఉంటాయి. కొన్ని కొన్ని మంచి క్వాలిటీవి కొంచెం తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు అన్ని రకాలున్నాయన్నమాట. ఇవి ఫీడింగ్ మదర్స్‌కి పంప్ చేయడానికి అట్లా. ఇవేమో బాటిల్ వే హే వేడి జేసుకోవడానికి, ఇంకా మళ్ళా తడి ఆరిపోవడానికి అట్లా అన్నీ ఉంటాయి గదా! మనం వాటర్ వేడి జేసి క్లీన్ జేసుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు అన్నీ మిషన్‌లే అన్నమాట రకరకాల మిషన్‌లు.
స్టెరిలైజర్ అంటారు దాన్ని. మళ్ళా తడిని ఆరబెట్టే బాటిల్ వార్మర్స్ అంటారు. అవన్నీ ఉన్నాయన్నమాట చూడండి. ఎన్ని రకాలున్నాయో పిల్లలకి. బాటిల్స్ గూడా మంచి క్వాలిటీయి గూడున్నాయి. సైజులు గూడా చిన్నవి, పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి ప్లేట్సు, స్పూన్సు అవన్నీ మంచి క్వాలిటీ మెత్తగుంటాయి గుచ్చుకోకుండా. సెట్‌లాగా ఎవరికన్నా గిఫ్ట్ ఇయ్యాలంటే గూడా ప్లేటు, గిన్నె, స్పూను అట్లా అన్నీ ఉన్నాయి. ఫోర్క్సు, స్పూన్సు అన్నీ బన్నీలాగా, బొమ్మల్లాగా వాళ్ళకి చూడగానే అట్రాక్టింగ్ అనమాట. ఇట్లా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు పిల్లలకి సంబంధించినయి షాప్ మొత్తం. ఇది మళ్ళీ హై చైర్స్ అంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర హైట్ మనతో పాటు కూర్చోబెట్టొచ్చు. బెల్టులు పెట్టి హై చైర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇవి వాళ్ళకి సంబంధించినయన్నీ చూడండి. స్ట్రాలర్స్ గూడా ఫోల్డ్ చేసుకుంటే చిన్నగా అయిపోతాయి అట్లా. అంటే అవి గూడా క్వాలిటీని బట్టి ఉన్నాయన్నమాట. రకరకాల స్ట్రాలర్స్ ఉన్నాయి. కొన్ని మొత్తం ఫోల్డ్ అయితాయి చిన్నగా. మనం క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. రేట్‌ని బట్టి, క్వాలిటీని బట్టి ఉన్నాయవి. అసలెన్ని వెరైటీస్ ఉన్నాయో జూడండి. మంచి కంపెనీలయి ఉన్నాయి. మామూలు నార్మల్ దగ్గర నుంచి కాస్ట్ చాలా కాస్ట్‌లీ దాకా. ఇవన్నీ కార్ సీట్స్. ఇక్కడ పిల్లలు పుట్టగానే అసలు ఫస్ట్ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడే సీట్ ఉండాల్సిందే కంపల్సరీ కదా! కార్ సీట్స్‌లో గూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. సాఫ్ట్‌గుంటాయి. వాళ్ళకేం హార్డ్‌గా అట్లా ఏముండవు. మంచిగుంటాయి. అన్ని క్వాలిటీస్ ఫిలిప్స్ కంపెనీ చాలా కంపెనీస్‌యి ఉన్నాయి అన్ని కార్ సీట్స్. మనం అప్పుడు ఎంత దూరమెళ్ళినా ఎత్తుకొని, మోసుకొని ఎళ్ళేవాళ్ళం. ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి అప్పుడు. ఇప్పుడేమో ఇయన్నీ. ఇవి ఆహ్, ఇవన్నీ సెన్సార్ టాయ్స్. సౌండ్సు, మ్యూజిక్‌లు మెత్తగా కొంచెం ఇట్లా వాళ్ళకి తెలవడానికి అన్నమాట. కార్ సీట్ కట్టొచ్చు. లేదంటే వాళ్ళ స్ట్రాలర్‌కి పిల్లలు చూసుకుంటా ఆడుకోవడానికి కట్టడానికి. ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయో జూడండి. రకరకాలున్నాయి అన్నీ. హై చైర్స్ అయితే చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో టేబుల్ దగ్గర వేసి పెట్టారట్లా. మన డైనింగ్ టేబుల్‌తో మనతో పాటు కూర్చోబెట్టి ఫీడింగ్ ఇయ్యొచ్చు పిల్లలకి మంచిగా. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.